నాలుగో రోజు నాది కాదు కదా, మైత్రిలో జరిగింది, అభిషేక్ మీద జరిగింది, ఇలా అందరి మీద. ఇది ఇండస్ట్రీకి సంబంధించి ఎందుకు టార్గెట్ చేస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రాసెస్, ఇదేమి ఇల్లీగల్ కాదు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రతి ఒక్కరికి, మీరు కూడా టీడీఎస్లు కడతారుగా, ఎందుకు కడతారు? అస్సలు తప్పు. ఇవే అంటున్నా, రాంగ్ న్యూస్లు మీ ఇష్టంకి వచ్చినాయి అనేసుకొని వేయడం ఎందుకు? అభిషేక్ అగర్వాల్ కూడా ఉన్నాడుగా, మైత్రి కూడా ఉందిగా, వాళ్ళకు ఉన్నదాని మీద 18 years అయింది. మా మీద సెర్చ్ జరిగి 18 years, ఏమో 2 years కాలేదు, 3 years కాలేదు. అంటే ఆఫ్టర్ 18 years దిస్ వాళ్ళు ప్రొసీజర్, ఇన్కమ్ ట్యాక్స్ ప్రొసీజర్లోనే జరిగింది, ఎక్కడ ఏమీ లేదు. అనవసరమైన ఎక్కువ మీరు ఊహించేసుకొని హైలైట్లు చేయదు. ఓకే, నా దగ్గర కాదండి, మొత్తం జరిగితే మళ్ళీ మీ దగ్గర అంటారండి. సో అన్నీ జరుగుతాయి, ఇట్స్ ఎ ప్రాసెస్. ఇందాక చెప్పాను కదా, 24 craftsకు ఎలా స్పెండింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మా గేమ్ చేంజర్ ఇంత బడ్జెట్ అయింది, ఎలా స్పెండ్ చేస్తున్నారు. దే వాంట్ ఆల్ అకౌంట్స్. మేము క్లీన్గా ఉండొచ్చు, తీసుకున్నోడు ఉండకపోవచ్చుగా. సో మా దగ్గరికి వెళ్ళి అన్ని డీటెయిల్ తీసుకొని ఎవరెవరికి వెళ్ళాయో వాళ్ళ ద్వారా చెక్ చేస్తారు. ఎందుకంటే టీడీఎస్, జిఎస్టీ, సో మెనీ ప్రాసెస్ ఉంటాయి. అంతేగాని ఎక్కువ ఊహించేసుకుంటున్నారు, ఏం లేనిదానంటే హైలైట్స్ దాంట్లో ఉండకుండా కొంచెం బయటికి రండి అని నా రిక్వెస్ట్. మీ ఛానల్స్ కూడా చాలా చెప్తారు, బ్లాక్ ఎక్కడ ఉంది, ఎక్కడికి వెళ్ళి వస్తుంది, నువ్వు సినిమా ఎక్కడ చూస్తున్నావు, ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటున్నావు, 90% బుక్ మై షోలో బుక్ చేసుకుంటున్నావు, పేటీఎంలో బుక్ చేసుకుంటున్నారు. ఎక్కడుంది క్యాష్? 90% అకౌంట్లోనే. అదే అందరు మీరు బుక్ చేసుకుంటున్నారు, సినిమాలు చూస్తున్నారు. అది మళ్ళీ మీ ఊహ. ఎవరికి రావాల్సిన స్టోరీలు ఎప్పుడు రాసుకుంటూనే ఉంటారు, ఎందుకంటే మీకు కూడా హైలైట్స్ కావాలి కదా, లేకుంటే కష్టంగా. నేను మీకు అదేనండి చెప్తున్నా, 2008లో అయింది సెర్చ్ నా మీద. ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు? 1, 2 ఓన్లీ నా మీదే అవుతే మీరు మాట్లాడేది రైట్. ఇండస్ట్రీలో చాలామంది మీద అయింది కదా. సో దీనికి దానికి లింక్ లేదు కదా. అదే అనవసరమైనది ఊహించుకొని లింకులు చేయకుండానే నా రిక్వెస్ట్. అసలు నేను ఆఫీస్కి వెళ్ళాను, మరి నాకు ఎవరైనా చెప్పలా. అది మొత్తం ఇండస్ట్రీ అంతా కలిపి మాట్లాడతాం, అది నేను ఇండివిజువల్గా మాట్లాడకూడదు. అలాంటి ఏదైనా ఉంటే కరెక్ట్ చేయాల్సిందే, ఇండస్ట్రీ తరఫున కరెక్ట్ చేయాలి. 22 నుంచి మీరు ఐటీ ఫైల్స్ చేశారా సార్? ఎవ్రీ ఇయర్ ఉంటుంది. 22 నుంచి అంటే ఎవ్రీ ఇయర్ ఉంటుంది. అదే 22, 23 వరకు అసెస్మెంట్స్ అయిపోయాయి. 30% స్లాబ్లోకి ఎంటర్ అయ్యారు కదా, దానికి సంబంధించి కూడా క్లియర్ ఉందా? ఏంటది? ₹1 దాటితే ఐటీ అన్నదాన్ని మీరు ఎక్కడున్నారండి బాబు? నా కంపెనీ టర్న్ ఓవర్ అంతా 30% గురించి మాట్లాడుతాను. హైలైట్ టర్న్ ఓవర్ నా కంపెనీది. ఎప్పుడో 2008లోనే నా సర్వే అయిందంటే అప్పుడే ఎంటర్ అవుతుంది కదా, అవుద్ది.